హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీలోకం రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక వింతైన ప్రపంచం గురించి. మనలో ఎవరికైనా మ్యాజిక్ పవర్స్ ఉంటే ఎలా ఉంటుంది? గాలిలో ఎగరడం, మంటలు పుట్టించడం లేదా అదృశ్యమవడం లాంటివి చేస్తే ఎంత బాగుంటుంది? ఇలాంటి వింత శక్తులు ఉన్న పిల్లలందరూ ఒకే ఇంట్లో ఉంటే అక్కడ ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూపించే సినిమానే మిస్ పెరెగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్. ఈ సినిమా చూడాలా వద్దా, ఇది ఎవరికి నచ్చుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ సినిమా చూడగానే మనకు హ్యారీ పోట్టర్ సినిమాలు గుర్తొస్తాయి. ఎందుకంటే అందులోలాగే ఇందులో కూడా మ్యాజిక్ ఉంటుంది, వింత శక్తులుంటాయి, అలాగే మనల్ని భయపెట్టే విలన్స్ కూడా ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ టిమ్ బర్టన్. ఆయన సినిమాలంటేనే చాలా కొత్తగా, విజువల్గా చాలా గ్రాండ్గా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ప్రతి సీన్ ఒక పెయింటింగ్ లాగా చాలా అందంగా ఉంటుంది. లొకేషన్స్ కానీ, ఆ ఇంటి సెట్ కానీ, వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ కళ్లకు పండుగలా అనిపిస్తాయి. ఇక కథలోకి వెళ్తే మన హీరో పేరు జేక్. ఫ్లోరిడాలో ఉంటాడు. జేక్ వాళ్ల తాతయ్య చిన్నప్పటినుంచి అతనికి కొన్ని వింత కథలు చెప్తూ ఉండేవాడు. ఒక ద్వీపంలో ఒక ఇల్లు ఉందని, అక్కడ వింత శక్తులున్న పిల్లలు ఉంటారని, వాళ్లను కాపాడటానికి ఒక ఆవిడ ఉంటుందని చెప్తాడు. మొదట్లో జేక్ ఇదంతా తాతయ్య కల్పించిన కథలనుకుంటాడు. కాని ఒకరోజు వాళ్ల తాతయ్య చనిపోతాడు. చనిపోయే ముందు జేక్కి ఆ ద్వీపానికి వెళ్లమని ఒక క్లూ ఇస్తాడు. తాతయ్య చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి జేక్ ఆ ద్వీపానికి వెళతాడు. అక్కడికి వెళ్ళాక జేక్కి నిజంగానే ఆ వింత ఇల్లు కనిపిస్తుంది. అక్కడ ఉండే పిల్లల్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఒక అమ్మాయి గాలిలో తేలుతూ ఉంటుంది, ఒక అబ్బాయికి తలవెనుక కళ్ళు ఉంటాయి, మరొక అమ్మాయి చేతుల్లోంచి మంటలు వస్తాయి. వీళ్లందర్నీ మిస్ పెరెగ్రిన్ అనే ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. అయితే వీళ్లందరూ ఒక టైం లూప్లో బతుకుతూ ఉంటారు. అంటే ఒకే రోజు మళ్లీ జరుగుతూ ఉంటుంది. అసలు వీళ్లు ఎందుకలా దాక్కున్నారు? వీళ్లని చంపడానికి వస్తున్న ఆ భయంకరమైన రాక్షసులు ఎవరు? చివరికి మన హీరో జేక్ వాళ్లని ఎలా కాపాడాడు? అతనికి ఉన్న పవరేంటి అనేది తెరమీద చూడాల్సిందే. ఇది సస్పెన్స్ కాబట్టి కథ ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ ఈ సినిమా విజువల్స్. కెమెరా వర్క్ చాలా బావుంది. ముఖ్యంగా ఆ వింత పిల్లల శక్తులను చూపించిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. మిస్ పెరెగ్రిన్గా నటించిన హీరోయిన్ చాలా బాగా చేసింది. ఆమె కళ్లల్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. చిన్నపిల్లలు అందరూ కూడా చాలా బాగా నటించారు. వాళ్ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ మనకు కనెక్ట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్కి తగ్గట్టు బావుంది. అయితే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా ఫస్టాఫ్ చాలా ఆసక్తిగా సాగుతుంది, కానీ సెకండ్ హాఫ్కొచ్చేసరికి కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ ఇంకాస్త బావుండాల్సిందనిపించింది. గ్రాఫిక్స్ బావున్నా చివర్లో మాత్రం కొంచెం కార్టూన్లాగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా హాలీవుడ్లో వచ్చిన ఎక్స్మెన్ సినిమాకి హ్యారీ పోటర్కి కలిపి తీసినట్టు అనిపిస్తుంది. ఆ సినిమాలు చూసిన వాళ్లకి ఈ కథ కొంచెం రొటీన్గా అనిపించొచ్చు. ఫైనల్గా ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది? మీరు ఫ్యాంటసీ సినిమాలు, మ్యాజిక్ సినిమాలు ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదొక మంచి టైంపాస్ మూవీ. అయితే ఇక్కడొక చిన్న వార్నింగ్. ఇది పిల్లల సినిమాలాగా అనిపించినా ఇందులో కొన్ని రాక్షసుల సీన్స్, కళ్ళు పీకేసే సీన్స్ కొంచెం భయానకంగా ఉంటాయి. కాబట్టి మరీ చిన్నపిల్లలకు ఈ సినిమా చూపించకపోవడమే మంచిది. పెద్దవాళ్లు, యూత్, హారర్ టచ్ ఉన్న ఫ్యాంటసీ ఇష్టపడేవాళ్లు హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. హిందీ ఆడియో కూడా ఉంది, కానీ తెలుగు ఆడియో కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. ఇంగ్లీష్లో చూస్తూ సబ్టైటిల్స్ ఫాలో అవ్వచ్చు, లేదా అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్లో రెంట్కి తీసుకుని చూడొచ్చు. కొత్త రకం సినిమాలు కోరుకునేవాళ్లు మిస్ కాకుండా చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ వారం రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మూవీ రివ్యూస్ కోసం మన సినీలోకం రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.